హాయ్ ఎవ్రీవన్. సో మనం ప్రీవియస్ వీడియోలో జిఎస్టీ సువిధా కేంద్ర ఫ్రాంచైజీ ఎలా ఉంటుంది, అలాగే వన్స్ మీరు ఫ్రాంచైజ్ తీసుకున్న తర్వాత జిఎస్టీ సువిధా కేంద్ర వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఒక 8 స్టెప్స్, బేసిక్ స్టెప్స్ అనేటువంటివి కంప్లీట్ చేయవలసినటువంటి అవసరం ఉందని మనం మాట్లాడుకున్నాం. సో ఈ 8 స్టెప్స్ 1 by 1 మనం ఈ వీడియోలో అలాగే తదుపరి వీడియోస్లో చూద్దామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ స్టెప్స్, అలాగే స్టేటస్, యాక్షన్ ఇచ్చారు. ఫస్ట్ సీరియల్ నెంబర్ ఇచ్చారు. సో టోటల్ 8 సీరియల్ నెంబర్స్, అంటే 8 స్టెప్స్ అన్నవి ఇక్కడ. సో ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్. సో ఇక్కడ మీరు స్టేటస్లో చూసినట్లయితే టిక్ మార్క్ గ్రీన్ కలర్లో కొన్నిటికుంది, అంటే కంప్లీటెడ్ అని అర్థం అండి. నేను ఆల్రెడీ దీన్ని కంప్లీట్ చేశాను, బేసిక్ డీటెయిల్స్. దట్స్ వై మీకు ఇలా చూపిస్తుంది. సో మీరు కంప్లీట్ చేయకముందు అయితే సో ఈ విధంగా ఇంటూ మార్క్ చూపిస్తుంది రెడ్ కలర్లో, రెడ్ బాక్స్లో వైట్ కలర్, అండ్ నాట్ కంప్లీటెడ్ అని మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది విత్ టెక్స్ట్. సో వన్స్ ఇవన్నీ 8 స్టెప్స్ మీరు కంప్లీట్ చేయవలసి ఉంటుంది. 8 స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాతే సో మీకు ఏవైతే ఈ వెబ్సైట్లో సర్వీసెస్ ఉన్నాయో సో ఆ సర్వీసెస్ మీద క్లిక్ చేసినప్పుడు అవి ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో కాబట్టి ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్. సో 1 by 1 అయితే చూద్దాం. నేను కంప్లీట్ చేసినా కూడా ఇది మీకు చూపిస్తున్నాను. సో అలాగే వాళ్ళు కూడా ఈ జిఎస్టీ సువిధా కేంద్ర వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి డెమో వీడియోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఆ డెమో వీడియోస్ కూడా నేను ఇక్కడ ప్లే చేస్తాను. సో అవి కూడా మీకు రికార్డ్ అవుతాయి. సో మీరు ఇది నిజం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇవన్నీ కూడా చూడొచ్చు. సో అలాగే ఇక్కడ నేను ఇప్పుడే ఫ్రాంచైజ్ తీసుకొని దీన్ని స్టార్ట్ చేశాను కాబట్టి సో ఇక్కడ నేను ఫ్రాంచైజ్ తీసుకునే ముందుగా వీళ్ళైతే మంత్లీ ఎర్నింగ్ 50,000 నుండి 1 lakh వరకు కూడా ఉంటుందని చెప్పారు. సో అయితే అది ఎంతవరకు నిజం, సో ఎంతవరకు మనం సంపాదించగలుగుతున్నాం అనేటువంటిది కూడా మీరు 1 by 1 వీడియోస్లో నేను ఏదైతే ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతున్నానో సో వీటి ద్వారా మీకు ఎవ్రీ టైమ్ నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో అయితే వీళ్ళు 50,000 నుంచి 1 lakh అమౌంట్ ఏదైతే సంపాదించుకోవచ్చు అని చెప్పారు ఈ సర్వీసెస్ ద్వారా. సో అది నాట్ ఓన్లీ జిఎస్టీ సువిధా కేంద్ర అండి. సో ఆ సర్వీసెస్ మనం వీళ్ళతో పాటుగా మనం మన సర్కిల్లో ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతున్నాం, సో ఎంతవరకు మనం కస్టమర్స్ని తెచ్చుకోగలుగుతున్నాం, సో ఎంతవరకు మనం వాళ్ళకి సర్వీసెస్ ఆన్ టైం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం అనేటువంటిది కూడా ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ నేను ఫాలో అవుతూ వాటికి సంబంధించి ఎంతవరకు ఈ జిఎస్టీ సువిధా కేంద్ర ఫ్రాంచైజ్ తీసుకుంటే మీరు సక్సెస్ అవ్వచ్చు అనేటువంటిది కూడా దీంట్లో అయితే చూపిస్తాను, మీరు తెలుసుకోవచ్చండి. సో బేసిక్ డీటెయిల్స్, సో క్లిక్ హియర్ అనేటువంటిది ఉంది. సో బేసిక్ డీటెయిల్స్ ఎదురుగా సో దీన్ని అయితే నేను ఫస్ట్ క్లిక్ చేస్తున్నాను. లెట్స్ సీ. సో వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత సో ప్లీజ్ కంప్లీట్ ఆల్ ది స్టెప్స్ టు గెట్ ద యాక్సెస్ ఆఫ్ డాష్ బోర్డ్ అన్నారు. సో ఈ డాష్ బోర్డ్ యాక్సెస్ మనకు రావాలంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ 8 స్టెప్స్ కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో అయితే ఇక్కడ డెమో వీడియో ఇచ్చారండి. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ కంప్లీట్ చేసేదానికి బేసిక్ డీటెయిల్కి సంబంధించి ఒక డెమో వీడియో ఇచ్చారు. సో ఇదైతే నేను ప్లే చేస్తాను. లెట్స్ సీ. సో ఇక్కడ 2 లాంగ్వేజెస్ ఇచ్చారు డెమో కూడా. సో ఇంగ్లీష్ ఇచ్చారు అండ్ హిందీ ఇచ్చారు. సో నేనైతే ఇంగ్లీష్ ప్లే చేస్తున్నాను. So when you will be logging in first time, so you will be seeing the screen which is asking you to complete the steps in the dashboard, which are basic details, agreement and training. So I will quickly go through each and everything. So first of all, you have to complete these 3 steps. Without that, you won't be able to do anything into the system, and this is very much required in order to give you the services. So I hope you can understand this. So click on basic details. It's very simple form, but there are very important and minor things which you need to understand that without that you can't do anything. Okay, so there are minor changes, minor important aspects of this. So these are the details that you might have given at the time of submission of your application. So first name, last name, mobile number, and it will require the alternative email also. So if it is not allowing you to edit it, so let's don't edit it. But in some cases it will allow, because you might not have submitted at the time of applying with GST Suvidha Kendra. In that case you will get the option to edit the things. Okay, so first name, last name, mobile number, alternative number, email. Why we do need this alternative number and email? Because
sometimes we send you an email, you don't see it, so it's better to have, you know, couple of emails. Similarly, for important notification, we do send you some SMS which you might not be able to see on your phone, so that is why we send it on the, you know, two different phones. Okay, so when we click on next, so this is a very important screen. I have given the, you know, సో ఇక్కడ మనం ఒకసారి తెలుగులో దీన్ని రివీల్ చేద్దామండి. సో మీరు డాష్బోర్డ్లోకి ఎలా అంటే ఖచ్చితంగా ఈ బేసిక్ డీటెయిల్స్, ఈ స్టెప్స్ ఏవైతే ఇచ్చారో బేసిక్ డీటెయిల్స్ కానీ తర్వాత అగ్రిమెంట్ కానీ సో ఇవైతే ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనేటువంటిది ఇక్కడ చెప్తూ ఉన్నారు. సో బేసిక్ డీటెయిల్స్లో స్టార్టింగ్లో యూజర్ డీటెయిల్స్ ఏవైతే ఇచ్చారో సో యూజర్ డీటెయిల్స్లో మెయిన్గా సో ఫస్ట్ నేము, లాస్ట్ నేము, సో మీరు ఆల్రెడీ ఫ్రాంచైజ్ తీసుకునేప్పుడు వాళ్ళకి డీటెయిల్స్ ఇచ్చుంటారు. సో ఆ డీటెయిల్స్లో మీరు ఏదైతే నేమ్ ఇచ్చున్నారో ఆ నేమ్ వస్తుంది, బట్ మీరు దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు అండి. సో ఫస్ట్ నేము, సెకండ్ నేము, సో ఫస్ట్ నేము, లాస్ట్ నేము మీరు ఇచ్చిన తర్వాత సో మీరు ఆల్రెడీ మొబైల్ నెంబర్ ఇచ్చుంటారు. సో ఆ మొబైల్ నెంబర్ కాకుండా ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ అడుగుతూ ఉన్నారు. సో అలాగే మీకు ఆల్టర్నేటివ్ మెయిల్ కూడా ఇక్కడ అడుగుతూ ఉన్నారండి. సో ఇవి ఇస్తే ఏంటంటే మీకు, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రైమరీ మొబైల్ నెంబర్ కానీ లేకుంటే ప్రైమరీ మెయిల్ ఏదైతే ఉందో సో వాటికి సమ్టైమ్స్ మీరు ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేసేటప్పుడు సో వీటిని సెకండరీ మెయిల్ ఏదైతే ఇచ్చుంటారో మీరు, సో సెకండరీ మెయిల్ కానీ సెకండరీ ఫోన్ నెంబర్ కానీ సో వీటికి యూజ్ చేసుకోవచ్చు అండి. అండ్ ప్రతిదానికి కూడా వీళ్ళు వెరిఫికేషన్కి సంబంధించి మొబైల్ నెంబర్కి మీకు ఓటీపీ వస్తుంది, అలాగే మెయిల్కి కూడా ఓటీపీ వస్తుంది. సో కాబట్టి మీరు మొబైల్ నెంబర్ లేకపోయినా మెయిల్ నుంచి కూడా ఆ ఓటీపీ తీసుకొని వెరిఫికేషన్ అయితే చేసుకునే దానికి అవకాశం ఉంది. సో అలాగే యూజర్ డీటెయిల్స్ ఇచ్చారు. యూజర్ డీటెయిల్స్లో మీ ఆధార్ నెంబరు, మీ పాన్ నెంబరు, సో అలాగే మీకు జిఎస్టీ నెంబర్ ఉంటే జిఎస్టీ నెంబరు, సో అలాగే మీ షాప్ నేమ్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో మీకు ఈ లైసెన్స్ నేమ్ ఏదైతే మెన్షన్ చేశారో సో ఈ లైసెన్స్ నేమ్ మీరు ఇక్కడ ఏదైతే మెన్షన్ చేస్తారో పర్టికులర్గా దీంట్లో సో అదే పేరు మీద మీకు సర్టిఫికేట్ అనేది వస్తుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ మయాంక్ జిఎస్టీ సువిధా కేంద్ర అని మెన్షన్ చేసినారు. సో నేనైతే కేటీఆర్ జిఎస్టీ సువిధా కేంద్ర అని చెప్పేసి నేమ్ పెట్టుకున్నాను, కేటీఆర్ జిఎస్టీ సువిధా కేంద్ర. సో అదే నేమ్తో నాకు ఈ సర్టిఫికేట్ అనేది వస్తుందండి. సో దట్ ఈస్ ద లైసెన్స్ నేమ్ అన్నట్లు. సో అలాగే మీరు ఎంతైతే అమౌంట్ పే చేశారో ఆ అమౌంట్ అనేది కూడా ఇక్కడ డిఫాల్ట్గా చూపిస్తుందండి. సో ఇక్కడ 28,320 రూపీస్ చూపించింది. సో ఇది వీళ్ళు వీడియో చేసే టైంలో అయి ఉండొచ్చు. సో బట్ ప్రజెంట్ నేమ్ పే చేసింది 29,500 రూపీస్ అండి. సో విత్ జిఎస్టీ దీంట్లోనే ఉంటుంది. సో అండ్ నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ వీడియోలో, సో ఈ 29,500 మీరు పే చేస్తే సో మరలా మీకు 25,000 మీకు ఈ వెబ్ పోర్టల్ మీరు లాగిన్ అయిన తర్వాత, సో అంటే మీరు వన్స్ ఫ్రాంచైజ్ తీసుకొని లాగిన్ అయిన తర్వాత ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేసిన తర్వాత సో మీ కార్ట్లోకి 25,000 వస్తుందండి. ఆ 25,000ని మీరు మీ కస్టమర్స్కి సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఆ విధంగా మీకు 25,000 మీరు కరెక్ట్గా కానీ యూస్ చేసుకున్నట్లయితే అంటే మీరు ఈ 25 ఇయర్స్కి సంబంధించి ఫ్రాంచైజీకి కట్టిన కాస్ట్ జస్ట్ 4,500 రూపీసే అవుతుంది కదా. సో దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్ అని మనం చెప్పొచ్చు. లెట్స్ సీ. PAN card number and GST number. So the GST number is required when you have GST number so that you can claim all the GST input tax credit from us. If you don't have, you can just make it null. Aadhaar number you can enter. Okay, whatever the Aadhaar number you have, it is required for the agreement. And the license name. This is very important, guys. I have already filled this up, so this is why I'm not able to edit it. But you need to enter this because this is something you are going to get on your certificate. So it's like Mayank GST Suvidha Kendra. So this is the name of the shop, or maybe the certificate will contain the same name, Mayank GST Suvidha Kendra. So you can enter whatever you want. The same thing will be printed on your certificate. Okay. There is nothing else. So just keep in mind this is fixed, and the amount that you have paid to us, which is already written. The next is the billing address. This is very very crucial. Okay, why? Because this is the place. Whatever you will write, you are going to get your physical copy of your certificate to that particular address. If you write something wrong, and if you won't get the certificate tomorrow, there is no manual intervention unless you tell us, okay, I have to edit this, I have to edit that. So do it right now, okay? Otherwise you won't be able to do that. So if a certificate is written back and tomorrow you ask us to change the address, there will be a penalty for that. So please be assured about this. Whatever you will write,
the physical copy of your certificate will go there. If you are writing it wrong, then it is not going to work. So maybe, your residence address might be different, your communication address might be different. So make it separate. We want you to receive the certificate. This is very, very critical for us. Okay. So here we close. సో హియర్ సో బిల్లింగ్ అడ్రస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెప్తున్నారండి. సో ఎందుకంటే మీరు ఏదైతే అమౌంట్ పే చేశారో, ఫ్రాంచైజ్ ఏదైతే తీసుకున్నారో, అండ్ మీరు ప్రీవియస్ స్టెప్లో ఏదైతే మీరు మీ పర్టికులర్ షాప్కి సంబంధించిన నేమ్ అయితే ఇచ్చారో, సో దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్, సో ఇంక్లూడింగ్ ద సర్టిఫికేషన్, మీ షాప్ నేమ్తో కూడినటువంటి సర్టిఫికేషన్ కానీ, సో మీరు ఏదైతే అమౌంట్ పే చేశారో దానికి సంబంధించినటువంటి ఫిజికల్ డాక్యుమెంట్స్ కానీ, సో అవన్నీ కూడా మీరు ఏదైతే ఈ బిల్లింగ్ అడ్రస్ ఇచ్చారో ఈ బిల్లింగ్ అడ్రస్కి వస్తుందండి. సో కాబట్టి బిల్లింగ్ అడ్రస్ అనేది ఖచ్చితంగా కరెక్ట్గా చూసుకొని ఇవ్వమంటున్నారు ఇక్కడ. సో అది ఒకవేళ మీరు ఇన్కరెక్ట్ ఇచ్చి మీకు ఆ ఫిజికల్ డాక్యుమెంట్స్, ఆ సర్టిఫికేట్ కనుక మీరు రిసీవ్ చేసుకోలేకపోయినట్లయితే, సో దానికి మళ్ళీ చేంజ్ చేసుకునేదానికి, మళ్ళీ ఆ సర్టిఫికేట్ రైజ్ చేసుకునేదానికి సమ్ పెనాల్టీ అయితే మీకు ఈ జిఎస్టీ సువిధా కేంద్ర విధిస్తుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. సో కాబట్టి బీ కేర్ఫుల్ అండి. మీరు దీన్ని ఫిల్ చేసేటప్పుడు పర్టికులర్గా చూసి 2-3 టైమ్స్ సో మీ బిల్లింగ్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఫిల్ చేసినట్లయితే సో డైరెక్ట్గా డాక్యుమెంట్స్ పర్టికులర్ అడ్రస్కి అనేది రావడం జరుగుతుంది. సో వన్స్ మీరు ఇవన్నీ ఫిల్ చేసి దీన్ని సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఉండదండి. సో కాబట్టి ఆఫ్టర్ సబ్మిషన్ యూ విల్ నాట్ బీ ఏబుల్ టు ఎడిట్ ద డీటెయిల్స్. సో కాబట్టి మీకై మీరు ఎడిట్ చేసుకోలేరు. బట్ మీరు ఎడిట్ చేసుకోవాలంటే దానికి సంబంధించి మరలా జిఎస్టీ సువిధా కేంద్రాన్ని మీరు కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది దానికి సంబంధించి. సో వాళ్ళు ఆ మాడిఫై చేసేదానికి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. Right? And then the agreement. So in this agreement, see, the name is Mayank GST Suvidha Kendra. The name, whatever you gave there, the address, whatever you gave there, will be appearing over here. Just need to scroll it down and put your signature at the bottom. Okay. సో ఇక్కడ సెకండ్ స్టెప్ అగ్రిమెంట్ అండి. సో అగ్రిమెంట్లోకి వచ్చేసరికి ఇక్కడ టోటల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, తర్వాత మీ షాప్ నేమ్ ఏదైతే మీరు ఇచ్చారో, సో సర్టిఫికేట్ మీద ప్రింట్ అయ్యేటువంటి నేమ్, సో ఆ నేమ్ కానీ, సో తర్వాత దీంట్లో మీకు ఏవైతే సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారో ఈ జిఎస్టీ సువిధా కేంద్ర వెబ్ పోర్టల్లో, సో ఆ సర్వీసెస్ కానీ, సో ఓవరాల్గా మీరు పే చేసిన అమౌంట్, దానికి జిఎస్టీ ఎంత పర్సెంటేజ్, సో గ్రాండ్ టోటల్ ఎంత, సో అన్నీ కూడా ఇక్కడ మీకు దీంట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది. సో తర్వాత మీకు ఇక్కడ సిగ్నేచర్ అడుగుతున్నారు. సో సిగ్నేచర్ మీరు మీ నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో తర్వాత మళ్ళీ మీరు ఏదైతే ఇక్కడ అగ్రిమెంట్ చేశారో సో అగ్రిమెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుందండి. సో బట్ ఇది యాక్చువల్గా వీళ్ళు ఇచ్చినటువంటి డెమోలో, బట్ ఇప్పుడు సో దిస్ ఈజ్ డిసెంబర్ 30, 2023. సో ఈ రోజునైతే నేను ఈ అగ్రిమెంట్ సబ్మిట్ చేయడం జరిగింది. బట్ నాకు ఇచ్చినటువంటి అగ్రిమెంట్లో వీళ్ళు ఏమి ఇచ్చారంటే జస్ట్ ఇది వరకు మాత్రమే ఇచ్చారంట. అంటే నేను ఏదైతే ఫీ వీళ్ళకి పే చేశాను ఫ్రాంచైజ్ కోసంగా, సో ఆ ఫ్రాంచైజ్ అమౌంట్ మాత్రమే దాంట్లో మెన్షన్ చేశారు. తర్వాత ఎవరు సిగ్నేచర్ అడిగారు. సో సిగ్నేచర్ నేను నా నేమ్ ఇచ్చేసి సబ్మిట్ చేసి డౌన్లోడ్ చేసుకున్నాను. ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, లేకుంటే నేను ఇచ్చినటువంటి షాప్ నేమ్ కానీ, సర్టిఫికేట్ మీద ఏదైతే వస్తుందో ఆ నేమ్ కానీ, తర్వాత సర్వీసెస్ కానీ, అవన్నీ అయితే ప్రజెంట్ దాంట్లో లేవండి. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోండి. So if you put your name is Vijay Kumar, for example, so just write Vijay Kumar or whatever is your name. Click on submit, wait. So the agreement would be said contains all your fees and everything, okay, and that important terms and condition. Now if you want to download, so you can download the agreement by this. So you can save this, wherever you want to keep it, no problem. Now we have to close this window. Your agreement is done with us. Go to the training. సో ఇది బేసిక్ డీటెయిల్స్ ఫస్ట్ స్టెప్ అండి. తర్వాత అగ్రిమెంట్ సెకండ్ స్టెప్. సో ఇవి రెండు కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ ట్రైనింగ్ అనేది థర్డ్ స్టెప్ వీళ్ళు ఇచ్చారు. సో లెట్స్ సీ. సో వన్స్ మీరు ఇవి వీడియో చూసిన తర్వాత ఇక్కడ మీకు టాప్లో పాపప్ అయితే వస్తుంది. సో ఆ పాపప్ మీద క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అవుతుంది విండో. సో తర్వాత ఇది డెమో మనం చూసింది. సో తర్వాత బేసిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వన్స్ బేసిక్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత సో మీకు ఆ బేసిక్ డీటెయిల్స్ అనేటువంటివి వస్తాయి. సో మీరు ఎంటర్ చేయాల్సి వస్తుంది. నేను ఆల్రెడీ ఇవి ఎంటర్ చేశాను కాబట్టి
సబ్మిట్ చేశాను కాబట్టి సో అది మీకు చూపించట్లేదండి. సో నెక్స్ట్ అగ్రిమెంట్. సో బేసిక్ డీటెయిల్స్ అగ్రిమెంట్ రెండు కూడా మనం ఈ వీడియోలో చూసాం. సో యూ కెన్ ఫాలో దట్. సో నెక్స్ట్ సిఆర్ఎం ఇంట్రడక్షన్ కానీ జిఎస్టీ అండ్ ట్యాక్స్ వీటికి సంబంధించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్.